బరువు తగ్గాలి, ఇంకాస్త తగ్గాలి ఇలా ఆలోచిస్తూ పూర్తిగా తినటం మానేయటం, శరీరం బలహీనంగా అయిపోయినా సరే అది అక్కడితో ఆపలేకపోతుంది. మరి ఇది నార్మల్ డైటింగా లేక ఎనరోగ్జియా నర్వోజా అని మానసిక ఇబ్బంది చూద్దాం. ఈ మధ్య 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని పేరెంట్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే సమస్య, గత 6 నెలలుగా డైటింగ్ అనే పేరుతో పూర్తిగా తినటం మానేసి ఫ్రీక్వెంట్ గా కళ్ళుదిరి పడిపోవటం, హాస్పిటల్లో జాయిన్ అవటం. డాక్టర్స్ ఏమో ఫిజికల్ గా దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేసి మెల్లమెల్లగా కొంతమంది సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పారట. తల్లిదండ్రులకు అర్థం కాలేదు. డైటింగ్ చేస్తుంది, కావాలని చేస్తుంది కదా, మరి సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు, ఏంటి ప్రాబ్లం? సహజంగా నేను బరువు ఎక్కువ ఉన్నాను, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, లేదంటే అందంగా కనపడాలి, కొంచెం బరువు తగ్గితే బాగుండు అని మనం కాన్షియస్ గా డైటింగ్ అని చేస్తాం. అంటే ఏంటి, ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి ఆరోగ్యంగా దాన్ని ఎలా బరువు తగ్గించాలని ఆలోచిస్తూ చేస్తాం. ఇది చాలా కామన్, అందరం చేస్తాం. కొన్నిసార్లు కొంతమందికి ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళి ప్రాణానికి హాని జరిగేంత లెవెల్ కూడా వెళ్ళొచ్చు. అది ఈటింగ్ డిజార్డర్. అంటే అందులో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఎనరోగ్జియా నర్వోజా అంటాం. దీనిపైన ఈ మధ్య న్యూస్ కూడా వింటున్నాం. వేరే స్టేట్స్ లో, వేరే కంట్రీస్ లో ఎక్స్ట్రీమ్ డైటింగ్ తో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. 18 ఏళ్ల అమ్మాయి చనిపోయింది, 22 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. ఇలాంటివి అసలు ఎందుకు అలా జరుగుతుంది, దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి?